హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో టుడే వచ్చేసి నేను పార్ట్ టైం జాబ్స్ గురించి డిస్కస్ చేస్తున్నా మీతో. ఫస్ట్ గుర్తుంచుకోండి, స్టూడెంట్స్ అయినా సరే ఎవరైనా సరే మీకు గ్యాప్ ఫామ్ అవుతుంది అనగానే యూ హ్యావ్ టు స్విచ్ టు అనదర్. ఓకే, తొందరగా నువ్వు అటు సైడ్ స్విచ్ అయ్యి ఆ జాబ్ తెచ్చుకొని నెక్స్ట్ నువ్వు నీ స్విచ్ అయిపోవాలి, నీకు కావాల్సిన దానికి నువ్వు స్విచ్ అయిపోవాలి. ఈవెన్ నేనైనా అదే చేస్తాను, ఎవరైనా అదే చేస్తారు. అలానే గ్యాప్ పెట్టుకొని ఉండకూడదు, అది చాలా చాలా సేఫ్ థింగ్ కాదు. ఓకే, ఎప్పుడైనా సరే మనము నేర్చుకుంటూ వెళ్ళిపోవాలి, నేర్చుకోవాలి. గ్రోత్, లర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. పార్ట్ టైం జాబ్స్. ఓకే, ఎవ్రీ వన్ నీడ్ వన్ పార్ట్ టైం జాబ్. ఫస్ట్లీ పార్ట్ టైం జాబ్స్ అనగానే మీకు ఏదో ఆన్లైన్లో కూర్చొని డబ్బులు వచ్చేస్తాయి అనేది కాదు. ఆన్లైన్ జాబ్స్ అంటే ఫస్ట్ మీరు ఫేక్ని కూడా కనుక్కోవాలి, స్పామ్ని కూడా కనుక్కోవాలి, అప్పుడే మీరు బయటపడతారు. ఓకే, సో ఫస్ట్లీ వాట్ యూ హ్యావ్ టు నో, డోంట్ పే ఎనీ మనీ ఇఫ్ ఎనీ వన్ ఆస్క్ ఇఫ్ ఎనీథింగ్. ఓకే, నువ్వు నౌకరీలో జాబ్స్ పోస్ట్ చేసినవన్నిటికీ అప్లై చేసినా కూడా ఎవరైనా మనీ అడిగితే పే చేయకండి. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, అండ్ ఇంకొకటి వచ్చేసేసి డోంట్ షేర్ యువర్ ఐడి డీటెయిల్స్ లైక్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఇలాంటివి ఏమి మీరు వాళ్ళు ఎలాంటి అఫీషియల్ నోటిఫికేషన్ మీకు మెయిల్ ఐడి త్రూ షేర్ చేయకపోతే ఎలాంటి థింగ్స్ మీరు షేర్ చేయొద్దు. మీ దగ్గర నుంచి ఏదైనా డైరెక్ట్ మెయిల్ ఐడి నుంచే రావాలి. ఓకే, వాళ్ళ ఐడి, వాళ్ళ .com ఉంటుంది కదా, సో ఆ డొమైన్ నుంచే రావాలి తప్ప వేరే దగ్గర నుంచి రాకూడదు. మెయిల్స్ తప్ప రైటా అని మీరు ఈజీగా కనుక్కోవచ్చు. ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకొనే నౌకరీలో అప్లై చేయండి. ఓకే, అండ్ అప్లై చేసే ముందు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, టేక్ న్యూ మెయిల్ ఐడి అండ్ చాలు. పార్ట్ టైం జాబ్సే కాబట్టి టేక్ న్యూ ఈమెయిల్ ఐడి అండ్ అప్లై ఫర్ ఇట్. ఓకే, ఫస్ట్ న్యూ ఈమెయిల్ ఐడి అయితే పెట్టుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, ఫస్ట్ అయితే నేను మోస్ట్లీ మీకు చూపించే జాబ్స్ అన్నీ కొంచెం జాగ్రత్తగానే చూడండి. ఓకే, ఎందులో అయినా స్పామ్ ఉంటుంది, ఎందులో అయినా ఫేక్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడైతే మీకు సీసీటీవీ మానిటరింగ్ అనేసి కొన్ని ఉంటాయన్నమాట. ఓకే, సో ఈ సీసీటీవీ మానిటరింగ్ జాబ్స్ మోస్ట్లీ ఏంటంటే నైట్ షిఫ్ట్స్ ఉంటాయి ఎక్కువ. సో ఇవి ఎక్కడ జరుగుతాయి? మోస్ట్లీ కంపెనీస్లో. సో నైట్ షిఫ్ట్ వర్క్ చేసే కంపెనీస్ లైక్ హెల్త్ కేర్ అలాంటి కంపెనీస్లో ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ జాబ్స్, అండ్ ఐటీ డిపార్ట్మెంట్స్లో కూడా. ఓకే, ఈ నైట్ షిఫ్ట్స్ అండ్ మానిటరింగ్ జాబ్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి మోస్ట్లీ ఇన్ కంపెనీస్, లైక్ ఇన్ డే షిఫ్ట్స్ కూడా ఉంటాయి. ఇందులోనే రిమోట్ వర్క్స్ ఉంటాయి, ఇందులోనే ప్లస్ పార్ట్ టైం ఉంటుంది. పార్ట్ టైం తక్కువ అవుతుంది, ఫుల్ టైం ఎక్కువ ఉంటుంది ఆపర్చునిటీస్. సో ఇప్పుడు మనం దీన్ని నౌకరీలో చూద్దాం. సో ఇప్పుడు నేను చూపించేది ఇందులో వచ్చేసి, ఇప్పుడు నేను ఇక్కడ సెర్చ్ చేస్తాను నౌకరీ. పార్ట్ టైం జాబ్స్కి మీరు నౌకరీ తప్ప వేరే దాంట్లోకి వెళ్ళొద్దు. పార్ట్ టైం జాబ్స్ అంటే నౌకరీ తప్ప ఇంకా వేరేవేవి ఉండవు. సీసీటీవీ మానిటరింగ్ జాబ్స్ అని సెర్చ్ చేసి హైదరాబాద్ అని సెర్చ్ చేయండి. యూ విల్ గెట్ మోస్ట్ మానిటరింగ్ జాబ్స్ అనమాట. ఇలా సూపర్వైజర్, సెక్యూరిటీ ఆఫీసర్స్, చాలా జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, సీసీటీవీ మానిటరింగ్ జాబ్స్ అనగానే ఇక్కడ వచ్చాయి చూడండి, సీసీటీవీ ఆపరేటర్. ఓకే, సో ఈ ఇంటర్నేషనల్ స్కూల్లో ఒక సీసీటీవీ ఆపరేటర్ కావాలి. అండ్ ఎక్కడ? హైదరాబాద్ లొకేషన్, ఇంటర్నేషనల్ స్కూల్. ఓకే, ఇలా స్కూల్స్కి కానీ ఎవరికైనా సరే ఈ సీసీటీవీ మానిటరింగ్ జాబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో నైట్ టైం మోస్ట్లీ ఉంటాయి ఇవి ఎక్కువగా జాబ్స్. ఇవి ఎవరైనా చూసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఇలా సెర్చ్ చేయండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఓపెన్ చేస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ నైట్ షిఫ్ట్ లైవ్ మానిటరింగ్ స్పెషలిస్ట్. ఇది నిజమా కాదా అనేసి కూడా యూ కెన్ సెర్చ్, ఈ కంపెనీ ఉందా లేదా అనేసి. ఫస్ట్ క్లిక్ హౌస్టన్ స్కిల్డ్ కన్సల్టెన్సీ కదా, హౌస్టన్ స్కిల్డ్ కన్సల్టెన్సీ.
సో ఈ కంపెనీ అనేది ఉంది. సో వీళ్ళేంటంటే మనకి ప్రైమరీగా చెప్పాలంటే మానిటరింగ్ జాబ్స్‌ని హైడ్ చేసుకుంటున్నారు రిమోట్‌గా. సో ఇలాంటి జాబ్స్‌ని మీరు గూగుల్‌లో సెర్చ్ చేసి డైరెక్ట్‌గా గూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ ఇండీడ్‌లో కూడా 9 సీసీటీవీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి. సీసీటీవీ ఆపరేటర్, సీసీటీవీ టెక్నీషియన్, ఫైర్ అలారమ్స్ ఇలాంటివన్నీ ఎందుకు ఓపెన్ చేస్తారంటే, సో నైట్ టైమ్ ఎవరు ఉండరు కాబట్టి అండ్ బయోమెట్రిక్ టెక్నీషియన్ ఇలాంటివి అవసరం కాబట్టి ఇలాంటి రిమోట్ జాబ్స్ అయితే ఓపెన్ చేస్తారు. వీటికి ఎలాంటి పీఎఫ్స్ ఉండవు. అంటే చిన్న చిన్న కంపెనీస్‌లోకి మీరు వెళ్తే. కానీ కొంచెం పెద్ద కంపెనీస్‌లోకి వెళ్తే మీకు ఉంటుంది పీఎఫ్. మీరు పీఎఫ్ లేకుండా కూడా జాయిన్ అవ్వచ్చు. పీఎఫ్ పెట్టుకొని కూడా జాయిన్ అవ్వచ్చు. అది బేస్డ్ ఆన్ యూ. బట్ ఏంటంటే ఈ జాబ్స్ పోస్ట్ చేయడానికి ఇఫ్ ఎనీవన్ వాంట్ ద రిమోట్ జాబ్స్ టు వర్క్ ఆన్ ద నైట్ షిఫ్ట్స్. మార్నింగ్ స్కూల్స్‌కెళ్ళి, కాలేజెస్‌కెళ్ళి, ఆఫ్టర్‌నూన్ చేయాలి, నైట్ చేయాలనుకునే వాళ్ళు దే కెన్ ఈజీలీ వర్క్ ఆన్ ఇట్. ఓకే. ఇలాంటి జాబ్స్ కాకుండా మీకు ఇంకా మోస్ట్‌లీ ఏం జాబ్స్ ఉన్నాయంటే కంటెంట్ రైటర్. మీరు ఎంత సింపుల్‌గా తీసుకుంటారో దీన్ని, అంత ఈజీగా ఫడ్ ఔట్ అవుతారు. ఎందుకంటే కంటెంట్ రైటింగ్‌కి ఇప్పుడు ప్లస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే. ఇన్ఫినిటీ ఆపర్చునిటీస్ కూడా రాబోతున్నాయి. ఎందుకు అంటే దీనికున్నంత పబ్లిసిటీ, దీనికున్నంత ఇప్పుడు క్రేజ్ చాలా తక్కువైపోయాయి వేరే దానికి. సో కంటెంట్ రైటింగ్ అనగానే మీకు తెలియాల్సిందేంటి? అడ్వర్టైజ్‌మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాడ్‌కి కావాల్సిన అడ్వర్టైజ్‌మెంట్‌కి ఫస్ట్ ఒక స్క్రిప్ట్ అనేది రాస్తారు. ఆ స్క్రిప్ట్ మీద ఆ స్క్రిప్ట్ తర్వాతనే ఆ అడ్వర్టైజ్‌మెంట్ అనేది జరుగుతది. సో, ఈ స్క్రిప్ట్ రాసే పర్సన్స్‌నే మనం ఏమంటామంటే కంటెంట్ రైటర్స్ అంటాం. నాట్ ఓన్లీ దట్ పర్సన్. ఇంకా బ్లాగ్స్ రాసే వాళ్ళని గానీ, న్యూస్ ఆర్టికల్స్ రాసే వాళ్ళని గానీ, పేపర్ రైటింగ్ రాసే వాళ్ళు గానీ, న్యూస్ పేపర్ రైటింగ్స్ రాసేవాళ్ళు గానీ, వీళ్ళందరూ ఏంటంటే మనకి కంటెంట్ రైటర్స్ అనమాట. ప్రతి ఒక్క స్టేజ్‌లో, ప్రతి ఒక్క జాబ్‌లో ఒక కంటెంట్ రైటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, కంటెంట్ రైటింగ్‌లో మీకు న్యూమరస్ పార్ట్ టైమ్ జాబ్స్ అయితే కనిపిస్తాయి. న్యూమరస్ అంటే చాలా చాలా ఎక్కువ జాబ్స్. అండ్ కంటెంట్ రైటింగ్ మీరు ఈజీగా తీసుకోవద్దండి. మంచి సాలరీసే ఇస్తారు. మోస్ట్‌లీ అవి వర్క్ ఫ్రమ్ హోమే ఉంటాయి. కాకపోతే ఈ కంటెంట్ రైటింగ్ జాబ్స్‌లో మీరు సెలెక్ట్ అవ్వాలంటే మీకు కావాల్సిందేంటంటే కొద్దిగా ఆ నవల్ ఎక్స్‌పీరియన్స్ అంటే మీకు ఆ క్రియేటివ్ థింకింగ్ ఉండాలి స్క్రిప్ట్ మీద. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాట్‌జీపీటీకెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాడ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఐ హావ్ వన్ ప్రోడక్ట్ అబౌట్ స్కిన్ కేర్ విచ్ ఐ బిల్డెడ్ using aloe vera. What name I can introduce, and can you please tell some script about this product అని సెర్చ్ చేయగానే ఆ ప్రోడక్ట్ గురించి కొద్దిగా ఐడియాస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తది. ఏం చేయొచ్చు, ఏంటి అనేసేసి. దీని మీద మీరు స్క్రిప్ట్ ప్రిపేర్ చేయాలనమాట. ఈ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసిన దాన్ని వాళ్ళు రీల్స్ లాగా గానీ, షార్ట్స్ లాగా గానీ క్రియేట్ చేసుకుంటారు. ఇది ఎలా చేయాలో గూడా చెప్తుంది చూడండి. కీప్ ఇట్ ఎమోషనల్, ప్రాబ్లమ్, సొల్యూషన్, రిజల్ట్. ఓకే. సో, అదే మనకి ఇచ్చేస్తుంది మోస్ట్‌లీ. ఇలా మీరు ఇన్ని ఆపర్చునిటీస్ యూజ్ చేసుకొని, మీరు కంటెంట్ రైటర్ జాబ్స్‌ని సెర్చ్ చేయండి ఫస్ట్. అది ఇంట్లో ఉండి చేసుకునేవే. కంటెంట్ రైటింగ్ ఇంటర్న్ అని సెర్చ్ చేసి, ఫ్రెషర్ అని సెర్చ్ చేసుకొని, సో హైదరాబాద్ అని సెర్చ్ చేస్తున్నా నేను. సెర్చ్ చేసుకుంటే ఫస్ట్‌లోనే మీకు కంటెంట్ రీసెర్చర్ అండ్ రైటర్ ఇంటర్న్ అనేసి వచ్చింది. సో, దీని మీద మనం ఓపెన్ చేస్తే వన్ ఆఫ్ ద థింగ్ మీరు ఫేకా, రియలా అని మీరు ఈజీగా తెలిసిపోతది ఇక్కడే. ఓకే. 4 డేస్ ఎగో ఓపెనింగ్ ఓన్లీ ఫర్ 1 పొజిషన్. ఓకే. ఫుల్ టైమ్ ఉంది, పర్మనెంట్ ఉంది, అబౌట్ ఇంటర్న్‌షిప్ ఉంది అండ్ పార్ట్ టైమ్ గూడా ఉంది కంటెంట్ రీసెర్చర్. సో, ఈ కంపెనీ వాళ్ళేంటంటే మనకి కంటెంట్ రీసెర్చర్ జాబ్స్ అంటే కంటెంట్ రైటర్ జాబ్స్‌ని పోస్ట్ చేశారు. సో, మినిమమ్ ప్యాకేజ్ ఇప్పుడు 3-6 ఎల్‌పీఏ వరకు, 3-5 ఎల్‌పీఏ వరకు గూడా పే చేస్తారు. అది ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్‌కుంటది. సో, మాక్సిమం మీరెవరైనా ఇలాంటి వాటిల్లో వర్క్ చేయాలంటే కంపెనీస్‌ని ఎలాంటి వాటిని ఎంచుకోవాలంటే అడ్వర్టైజింగ్. ఓకే. మెయిన్‌లీ అడ్వర్టైజింగ్
మార్కెటింగ్ ఉన్న కంపెనీస్. ఓకే. అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ కంపెనీస్ని ఏవైతే లీడ్ చేస్తాయో ఆ కంపెనీస్లో ఈ కంటెంట్ రైటర్ జాబ్స్ ఉంటాయన్నమాట. ఎక్కడంటే అక్కడ ఉండవు. సో మరి ఈ అడ్వర్టైజ్మెంట్ అండ్ మార్కెటింగ్ కంపెనీస్ని మనం ఎలా సెర్చ్ చేయాలి అంటే, ఫస్ట్ అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ కంపెనీస్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేయండి. ఓకే. సో ఏవైతే సోషల్ మీడియాకి సంబంధించిన బ్రాండింగ్ ఏజెన్సీ కంపెనీస్ ఉన్నాయో సో అవన్నీ మనకి కనిపిస్తాయి. వీటిలల్లో మోస్ట్లీ మనకి కంటెంట్ రైటింగ్ జాబ్స్ అనేవి పోస్ట్ అవుతూ ఉంటాయి. సో వీటి మీద మనం ఫోకస్ చేస్తే, ఈ కంపెనీస్ మీద మనం ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి పార్ట్ టైం జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో పార్ట్ టైం జాబ్కి కూడా ఇంత రీసెర్చ్ చేయాలంటే యూ కెన్ కీప్ ఇట్ యాజ్ ఎ ఫుల్ టైమ్ ఆల్సో. మీరు అనుకోవచ్చు ఐటీ జాబ్సే ఇంపార్టెంట్ అండ్ బీపీఓ ఇలాంటి నాన్ ఐటీసే ఇంపార్టెంట్ అనేసి. బట్ ఒక బ్రాండింగ్ ఏజెన్సీలో ఒక కంటెంట్ రైటర్కి మినిమం ల్యాక్స్లో పే చేస్తారు ఇఫ్ హీ హ్యావ్ అట్లీస్ట్ ఆఫ్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే క్రియేటివ్ స్క్రిప్ట్ బాగుంది అంటే మినిమం ల్యాక్స్లో పే చేస్తారు. ఇఫ్ దట్ బ్రాండ్ ఈజ్ వెరీ వెరీ గుడ్, బ్రాండ్ అనేది ఒక పెద్ద బ్రాండ్ అయితే, ఒక పెద్ద బ్రాండ్కి మీరు వర్క్ చేస్తున్నారంటే మీ స్క్రిప్ట్కి అంత రేంజ్లో ఉంటుంది. అదే స్క్రిప్ట్ మీరు ఒక బ్రాండ్కే కాదు, తర్వాత సినిమాస్కి కానీ సోషల్ మీడియాకి కానీ ఇలాంటి వాటికి కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో డోంట్ టేక్ వెరీ సింప్లీ, అంటే ఇందులో ఎవరైనా వర్క్ చేయొచ్చు. నువ్వు ఎక్కడైనా చదివిండొచ్చు, ఇంటర్ అయినా చదివిండొచ్చు, డిగ్రీ అయినా చదివిండొచ్చు, 10th అయినా చదివిండొచ్చు. అండ్ ఎవరైతే చదివేసి ఇంకా లేదు అనుకున్న వాళ్ళు యూస్ చేసుకోండి ఫస్ట్. తర్వాత స్టూడెంట్స్ యూస్ చేసుకోండి. తర్వాత మాకు ఇంకా జాబ్ రాలేదు, మేము ఇంకా గ్యాప్లో ఉన్నాము, అట్లీస్ట్ ఇలా కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకొని ఇలా ట్రై చేయండి. ఓకే. ఇలా ట్రై చేస్తే యూ విల్ గెట్ ఏ ఛాన్స్ అట్లీస్ట్ ఇన్ దీస్ ప్రొఫైల్స్. ఓకే. అట్లీస్ట్ that's all about the video, and don't forget to hit the subscribe button. Thank you. Bye.